Okay, good evening, everyone. Okay, madam. Okay, coming to the another important chapter in IS 101 is the planning and variety of the safety plan in health and safety management system. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ప్లానింగ్ అంటే ప్రణాళిక అనేది ఏ రకంగా ఉండాలి, ఆ పర్టికులర్ ప్రణాళిక భాగంలో ఏ రకమైన సేఫ్టీ ప్లాన్స్ ఉంటాయి, పర్టికులర్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్ ప్రకారంగా ఏ రకమైన సేఫ్టీ ప్లాన్స్ ఉంటాయి అన్నది మనం డిస్కస్ చేసుకుందాం. కమింగ్ టు ది దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈజ్ రీసెంట్లీ ఆస్కింగ్, అంటే లాస్ట్ టూ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో రీసెంట్గా కనబడుతుంది క్వశ్చన్. So I am included this topic in IS 101. Okay, coming to the introduction. Introduction ante enti పరిచయం. Coming to the introduction, planning is the essential for the implementation of the safety and health policies. What is the meaning of this point అన్నది, ప్లానింగ్ అన్నది ప్రణాళిక అన్నది ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా ఆరోగ్యము మరియు భద్రత సంబంధించిన విధానాల్లో అమలు చేయాలి. ఈ ప్రణాళిక అన్నది కంపల్సరిగా ఆరోగ్యం మరియు భద్రత పరమైన పాలసీస్ విధానాల్లో అమలు చేయాలని చెప్పి అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్, adequate control of the risk can be achieved only through coordinated actions by the all members of the organization. అంటే పర్టికులర్ వర్క్ స్టేషన్స్లో పర్టికులర్ సంస్థలో సంభామయ్యే ప్రమాదాలు అదుపు చేయాలంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ది 0% యాక్సిడెంట్ జోన్ చేయాలంటే ఆ పర్టికులర్ సంస్థలో ఉండే మెంబర్స్ యొక్క పర్టికులర్ సంస్థలో ఉండే మెంబర్స్ యొక్క కోఆర్డినేటెడ్ యాక్షన్స్ అంటే సమన్వయంతో కూడిన చర్యలు, అంటే అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ సమన్వయంతో కూడిన చర్యల ద్వారా జస్ట్ యూ హ్యావ్ టు మెయింటైన్ ది 0% యాక్సిడెంట్ జోన్ ఇన్ దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకోసారి చదువుతున్నాను. ఓకే, రైట్. Right, coming to the next point, an effective planning system for the safety and health requires the following important points. అంటే సమర్థవంతమైన ప్రణాళిక యొక్క విధానాల్ని అవలంబించాలంటే కింద పేర్కొన్న పాయింట్స్ మనం చదవాలి అని అంటున్నాడు. వాట్ ఆర్ ది పాయింట్స్? దే ఆర్ coming to the first point, control risk as a minimum compliance with the safety and health laws. Okay, అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పాయింట్? సంభవమయ్యే ప్రమాదాన్ని అదుపులో ఉంచాలి. యాజ్ ఎ మినిమం కంప్లైన్స్ అంటే ఇది మినిమం వర్తించేటట్టు ఆ పర్టికులర్ ఆరోగ్యపరమైన సేఫ్టీ లాస్ అనుగుణంగా కంట్రోల్ ఆఫ్ ది రిస్క్ అనేది మీ సంస్థలో ఉండేటట్టు ప్రణాళిక చేసుకోవాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్స్, రియాక్ట్ టు ది చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ డిమాండ్. ఏదైనా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ అంటే ఏదైనా పరిస్థితుల్లో ఏదైనా మార్పులు చేర్పులు జరిగినా ఈ ప్రణాళిక సంఘం యొక్క సభ్యులు దాన్ని హక్కుగా భావించి రియాక్ట్ అవ్వాలంటే ప్రతిస్పందించాలని అంటున్నాడు. Coming to the third important point, promotes and sustain a positive safety health culture and support the continual improvement in safety health performance. అంటే ఆరోగ్యపరమైన భద్రతాపరమైన ప్రదర్శన చేయడానికి ఆ పర్టికులర్ పాజిటివ్ అనుకూలమైన సేఫ్టీ అండ్ హెల్త్ కల్చర్ సంబంధించిన విధానాలను ప్రోత్సహిస్తూ ఆ పర్టికులర్ సేఫ్టీ అండ్ హెల్త్ విధానం యొక్క సమస్యల్ని కంట్రోల్ చేస్తూ నిరంతరంగా
సమన్వయపరుస్తూ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి అంటున్నాడు. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ 3 పాయింట్స్ కన్సర్న్ విత్ ప్లానింగ్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, రేంజ్ ఆఫ్ ప్లానింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది రేంజ్ ఆఫ్ ప్లానింగ్ అంటే ఆ పర్టికులర్ ప్లానింగ్ యొక్క పరిధి. ఏదైనా నువ్వు ప్రణాళిక చెయ్యాలంటే ఇట్ షుడ్ బి ఏ లాంగ్ రేంజ్ ప్లాన్. అంటే దీర్ఘకాలికంగా ప్రణాళిక వేసుకున్నప్పుడు మాత్రమే నువ్వు నీ గోల్స్కి అచీవ్ అవ్వగలవు. ఏదైనా షార్ట్ టర్మ్ ప్రణాళికలు వేసుకున్నారనుకోండి, అది పర్టికులర్ వర్కౌట్ కాదని చెప్పి అంటున్నాడు. కమింగ్ టు ది రేంజ్ ఆఫ్ ది ప్లానింగ్ అంటే ఆ పర్టికులర్ ప్రణాళిక యొక్క పరిధి ఏ రకంగా ఉండాలి. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, ఏ లాంగ్ రేంజ్ ప్లానింగ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ గోల్స్, usually 5 or 10, that outlines the path of the company future. What is the meaning of this point? నువ్వు ఆ పర్టికులర్ ప్రణాళిక సంస్థ అనేది దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకుంది అనుకోండి, అందులో కొన్ని పాయింట్స్ పెట్టుకుందంటే ఆ పర్టికులర్ ఆ కంపెనీ యొక్క లక్ష్యాలు నువ్వు సాధించడానికి, ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ మార్చడానికి అవగతం అవుతుంది అని అంటున్నాడు. అంటే that plan should be a long range plan. It not supposed to be a short range plan. అది అంటే నువ్వు ఎప్పుడైనా దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకున్నప్పుడు మాత్రమే నీ కంపెనీ యొక్క భవిష్యత్తుని మార్చగలవు, నీ కంపెనీ యొక్క లక్ష్యాలు నువ్వు చేర్చుకోగలవు అని చెప్పి అంటున్నాడు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, వెన్ ఏ లాంగ్ రేంజ్ ప్లాన్ ఈజ్ ఎ ప్లేస్ ఏ స్ట్రాటజిక్ ప్లాన్ should be developed to define the objectives and actions necessary to achieve the goals spelled out in the long range plan. అంటే ఎప్పుడైనా నువ్వు పర్టికులర్ లాంగ్ రేంజ్ ప్లాన్ అనేది ఒక స్ట్రాటజిక్ ప్లాన్ అంటే వ్యూహాత్మకమైన ప్రణాళిక. పర్టికులర్ లాంగ్ రేంజ్ ప్లాన్ అనేది ఒక వ్యూహాత్మకమైన ప్రణాళిక, అది నిరంతరము అభివృద్ధి చేసుకునేటట్టు ఉండాలి. ఎందుకు అభివృద్ధి చేయాలంటే నీ కంపెనీ యొక్క లక్ష్యాలు, యాక్షన్స్ నిర్వర్తించుకోవడానికి, నీ కంపెనీ యొక్క గోల్స్ నువ్వు సాధించడానికి ఈ పర్టికులర్ ఈ లాంగ్ రేంజ్ ప్లాన్స్లో అన్ని పాయింట్స్, ఆస్పెక్ట్స్ మిక్స్ చేసి ఉండాలి అని చెప్పి అంటున్నాడు. దీస్ ఆర్ ది అనదర్ రేంజ్ ఆఫ్ ప్లానింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఈ పాయింట్స్ రాయండి. మనకి ఇంట్రడక్షన్లో ఈ 3 పాయింట్స్, రేంజ్ ఆఫ్ ప్లానింగ్లో ఈ 2 పాయింట్స్ జనరేట్ చేయండి. కమింగ్ టు ది దీస్ ఆర్ ది ఇంపార్టెంట్. వాట్ ఆర్ ది వెరైటీ ఆఫ్ ది సేఫ్టీ ప్లాన్స్ అంటే భద్రతాపరమైన ప్లాన్స్లో ఉండే రకాలు ఏంటి? ఫస్ట్ ఏంటి? సైట్ సేఫ్టీ ప్లాన్ అంటే ఆ పర్టికులర్ సైట్ యొక్క స్థలాకృతి, టోపోగ్రఫిక్ ప్లాన్ అనేది ఏ రకంగా ఉండాలి. కమింగ్ టు ది సెకండ్ వన్ ఈజ్ ద క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే వ్యక్తుల యొక్క మదింపు యొక్క ప్రణాళిక. అంటే పర్టికులర్ ఏరియాలో, పర్టికులర్ వాల్యూమ్లో ఎంతమంది వర్కర్స్ పనిచేయాలి, దానికి సంబంధించిన ప్రణాళిక. కమింగ్ టు ది నెంబర్ 3, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ అంటే నువ్వు తయారు చేసిన ఫినిష్డ్ గూడ్స్ని ఏ రకంగా రవాణా చెయ్యాలి, అంటే పర్టికులర్ ట్రాన్స్పోర్ట్ ఏరియా అన్నది ఏ రకంగా ఉండాలి, దానికి సంబంధించిన మనకి ప్రణాళిక. కమింగ్ టు ది ఎమర్జెన్సీ ప్లాన్, అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రకంగా ప్రణాళికలు వేసుకోవాలి అన్నది ఇందులో వస్తుంది. కమింగ్ టు ది ఫస్ట్ ఎయిడ్ ప్లాన్ అంటే ప్రాథమిక చికిత్స ఏ రకంగా చేయాలి వర్కర్స్ ఇంజూర్ అయినప్పుడు, దానికి సంబంధించిన ప్రణాళిక. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, స్ట్రాటజిక్ అండ్ ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ ప్లాన్ అంటే ఏంటి? వ్యూహాత్మకమైన వృత్తిపరమైన ఆరోగ్యము మరియు భద్రత యొక్క ప్రణాళిక ఏ రకంగా ఉండాలి అన్నది ఈ పర్టికులర్ ప్లాన్లో ఉంటాయి. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ వెరైటీస్ ఆఫ్ ది సేఫ్టీ ప్లాన్. కమింగ్ టు ది ఫస్ట్ నెంబర్ 1, సైట్ సేఫ్టీ ప్లాన్. ఈ పర్టికులర్ సైట్ సేఫ్టీ ప్లాన్లో ఏ అంశాలు ఉంటాయి? ద సైట్ సేఫ్టీ ప్లాన్ కన్సిస్ట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ఈ క్రింద పేర్కొనే ఎలిమెంట్స్ ఉంటాయి. ఏంటేంటి అవి? నెంబర్ 1, సైట్ ప్లాన్ అండ్ టోపోగ్రఫిక్ ప్లాన్ అంటే స్థలాకృతి. టోపోగ్రఫిక్ అంటే దాని నార్త్ సైడ్ ఎటుంది, ఈస్ట్ సైడ్ ఎటుంది, వెస్ట్ సైడ్ ఎటు
ఉంది, దానికి సంబంధించిన ప్రణాళిక. కమింగ్ టు ది నెంబర్ 2, ప్లాన్ షోయింగ్ ది ఫైర్ ఫైటింగ్ ఫెసిలిటీస్. అంటే అగ్ని కదలికను ఆర్పే పరికరాలు, ఫైర్ హైడ్రెంట్స్ ఎక్కడున్నాయి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎక్కడున్నాయి, దానికి సంబంధించిన ప్లాన్. కమింగ్ టు ది నెంబర్ 3, ప్లాన్ షోయింగ్ ది హజార్డస్ మెటీరియల్ స్టోరేజ్ ఏరియా. అంటే పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ ఈ యొక్క గూడ్స్ స్టోరేజ్ ఎక్కడుంది, ఆ ప్రమాదకరమైన మెటీరియల్స్ యొక్క స్టోరేజ్ ఏరియా ఎటువైపు ఉంది అన్నది. కమింగ్ టు ది నెంబర్ 4, మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఫర్ ది హజార్డస్ కెమికల్స్. అంటే ఈ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ గురించి తర్వాత చెప్తాను కెమికల్ సేఫ్టీ వచ్చినప్పుడు. ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ యొక్క మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఎక్కడున్నాయి అంటే జనరల్గా ఇవి మనకి కంట్రోల్ రూమ్లో ఉంటాయి, వాటికి సంబంధించిన ప్లాన్. కమింగ్ టు ది నెక్స్ట్, ఫెసిలిటీస్ అవైలబుల్ ఫర్ ది మెయిన్ కంట్రోల్ సెంటర్. అంటే మనకి ఆన్ సైట్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పర్టికులర్ మెయిన్ కంట్రోల్ సెంటర్ నుంచే వర్క్స్ మెయిన్స్ కంట్రోలర్, వర్క్ ఇన్సిడెంట్ కంట్రోలర్ యాక్టివిటీస్ అన్ని కంట్రోల్ చేస్తారు. ఆ పర్టికులర్ మెయిన్ కంట్రోల్ సెంటర్లో ఏ రకమైన సదుపాయాలు ఉన్నాయి దానికి సంబంధించిన ప్లాన్. తర్వాత నెక్స్ట్ పాయింట్, లిస్ట్ ఆఫ్ ది ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్. అంటే అత్యవసర పరిస్థితి సంబంధించిన పరికరాలు ఎన్ని ఉన్నాయి ఏంటి, వాట్ ఆర్ ది ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్స్. ఎగ్జాంపుల్స్, మన బ్రీతింగ్ ఆపరేటర్స్ ఎన్ని ఉన్నాయి, ఫైర్ ప్రాక్సిమిటీ సూట్స్ ఎన్ని ఉన్నాయి, ఫైర్ బ్లాంకెట్స్, స్ట్రెచర్స్, టార్చెస్, ల్యాడర్స్, వాటికి సంబంధించిన ప్లాన్. లిస్ట్ ఆఫ్ ది సేఫ్టీ ఎక్విప్మెంట్, వాట్ ఆర్ ది సేఫ్టీ ఎక్విప్మెంట్, గ్యాస్, మన టాక్సిక్ గ్యాస్ మెజరింగ్, ఎక్స్ప్లోజివ్ మీటర్స్, మనకి రెస్పిరేటర్స్, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఎన్ని ఉన్నాయి అన్నది పర్టికులర్ మన సైట్ సేఫ్టీ ప్లాన్లో మెన్షన్ చేయాలి. కమింగ్ టు ది లిస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెలిఫోన్ నెంబర్స్ అండ్ అడ్రసెస్. అంటే పర్టికులర్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఆన్ సైట్ ఎమర్జెన్సీ, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ పర్టికులర్ కీ మెంబర్స్ అంటే బాధ్యత తగిన వ్యక్తుల యొక్క ఫోన్ నెంబర్స్, వాళ్ళ తాలూకా ల్యాండ్ లైన్ నెంబర్స్, వాళ్ళ తాలూకా అడ్రసెస్ క్లియర్గా ఆ పర్టికులర్ సేఫ్టీ సైట్ సేఫ్టీ ప్లాన్లో ఉండేటట్టు ఉండాలని చెప్పి అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్. దిస్ ఈస్ ద క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్ అంటే పర్టికులర్ వాల్యూమ్, క్యూబిక్ మీటర్ వాల్యూమ్లో ఎంతమంది వ్యక్తులు పని చేయాలి అన్నది ప్రణాళిక అనమాట. నో ఓవర్ క్రౌడింగ్. అంటే ఒక ఏరియాలో వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కువగా ఓవర్ క్రౌడింగ్ అంటే ఎక్కువ మంది జనాభాతో కూడి పని చేయకూడదు. ఇట్ షుడ్ బి హజార్డ్. ఓకే, కమింగ్ టు ది దానికి సంబంధించిన ప్లాన్. కమింగ్ టు ది కంటైన్ 14.2 క్యూబిక్ మీటర్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ ఇండివిజువల్ వర్క్ స్పేస్ వాల్యూమ్. అంటే సపోజ్ ఒక రూమ్లో పనిచేస్తున్నాడు ఒక వ్యక్తి, ఆ పర్టికులర్ ఆ పర్టికులర్ ఆ రూమ్ యొక్క ఘనపరిమాణం సపోజ్ ఇట్ షుడ్ బి అంటే ఈచ్ ఇండివిజువల్ వర్క్ చేయడానికి కావలసిన రూమ్ యొక్క స్పేస్ షుడ్ బి 14.2 క్యూబిక్ మీటర్. అంటే సపోజ్ ఒక రూమ్ యొక్క ఘనపరిమాణము మనకి 75 క్యూబిక్ మీటర్ అనుకుందాం. ఆ పర్టికులర్ 75 అంటే వాట్ ఈస్ ద వాల్యూమ్, పొడుగు, లెంత్ మల్టిప్లైడ్ బై విడ్త్ అండ్ హైట్. ఆ పర్టికులర్ ఘనపరిమాణము 75 క్యూబిక్ మీటర్ ఉందనుకోండి, 75 డివైడెడ్ బై 14.2 వేస్తే అప్రాక్సిమేట్గా 5 members. You should allow the 5 members for the doing work in that particular area. Okay, in that particular space. Adi ante contain 14.2 cubic meter is required for the each individual workspace volume. Ante oka vyakti pani cheyadaniki requirement enta kavali, ఆ ఘనపరిమాణము 14.2 క్యూబిక్ మీటర్ ఉండాలి. ఇది కమింగ్ టు ది థర్డ్ ఇంపార్టెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఈజ్ హ్యావ్ ఎ సాలిడ్ ఎంట్రీ ఇస్ పాసిబుల్. ఆ పర్టికులర్ స్పేస్లో ఈజీగా వెళ్ళేటట్టు ఉండాలి, ఏదైనా ప్రమాదం జరిగితే మనకి పారిపోయేటట్టు ఉండాలి.
అది. కమింగ్ టు ది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇన్స్టాల్ ది క్రౌడ్ కంట్రోల్ బ్యారియర్స్ ఫర్ కీపింగ్ వెహికల్స్ అండ్ పెడిస్ట్రియన్స్ సపరేట్. అక్కడ సపోజ్ ఆ పర్టికులర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఏరియాస్లో మాన్యువల్ తోటి పనిచేస్తున్నారు, లిఫ్టింగ్ అండ్ లోడింగ్ యాక్టివిటీస్ అవుతున్నాయి మాన్యువల్గా. ఫోర్క్ లిఫ్ట్స్ ఉన్నాయి అంటే ఫోర్క్ లిఫ్ట్స్ తిరగడానికి ఒక సపరేట్ పాత్, ఆ పెడిస్ట్రియన్స్ పాదాచారులు తిరగడానికి ఒక సపరేట్ రూట్ ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, మేక్ షూర్ ఆల్ వర్కర్స్ ఆర్ వెల్ లిట్. అంటే పర్టికులర్గా నైట్ షిఫ్ట్లో పనిచేసే వర్కర్స్ ఆర్ సపోజ్ టు బి వర్క్ ఆన్ గుడ్ లైటింగ్, మంచి వెలుతురు ఉండే ప్రదేశాల్లో పనిచేయడం. దీస్ పాయింట్స్ ఆర్ కన్సర్న్ విత్ క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్. ఓకే, కమింగ్ టు ది ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ అంటే నిర్వహణ వ్యవస్థ సంబంధించిన ప్రణాళిక ఏ రకంగా ఉండాలి. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, యాక్సెస్ యువర్ ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ క్యాపబిలిటీస్. అంటే నీ రవాణా నిర్వహణ వ్యవస్థ యొక్క సామర్థ్యాలు నువ్వు అంచనా వేసేటట్టు ఉండాలి ఎప్పుడు. ఆ ప్లాన్ అన్నది ఇందులో ఉంటుంది. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఐడెంటిఫై యువర్ టార్గెట్ స్టేట్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆపరేషన్స్ పెర్ఫార్మెన్స్. అంటే పర్టికులర్ కెమెరా ఓకే. కమింగ్ టు ది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఐడెంటిఫై యువర్ టార్గెట్ స్టేట్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆపరేషన్స్ ఈజ్ పెర్ఫార్మ్డ్. అంటే ఆ పర్టికులర్ రవాణా వ్యవస్థ యొక్క లక్ష్యస్థితి ఎటువైపు ఉంది, ఏంటి ఆ లక్ష్యస్థితి, నువ్వు రవాణా సంబంధించిన కార్యక్రమాలు ప్రదర్శించడానికి ఏ రకమైన లక్ష్యస్థితి ఎటువైపు ఉండాలి అన్నది నువ్వు ప్రాపర్గా గుర్తించేటట్టు ఉండాలి. అంటే ఫినిష్డ్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏరియా దగ్గరలో ఉండేటట్టు ఉండాలి. కమింగ్ టు ది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దట్ డిటర్మైన్ ది అప్రోప్రియేట్ మూవింగ్ పార్ట్స్ టు ది మూవ్ ఫార్వర్డ్ టు ది టార్గెట్ స్టేట్. అంటే ఆ పర్టికులర్ ఫినిష్డ్ గూడ్స్ సరైన విధానాలు అవలంబిస్తూ ఆ పర్టికులర్ లోడింగ్ యాక్టివిటీస్ దగ్గర పంపించే మార్గాలు క్లియర్గా కనుగొనేటట్టు ఉండాలి. దట్ వన్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ ప్లాన్. Coming to the fourth point, determine the appropriate solution deployment strategy to move the target state. అంటే ఆ పర్టికులర్ ట్రాన్స్పోర్ట్ ఏరియాని విస్తరించడానికి ఏమైనా అవకాశం ఉందా, లోడింగ్ అన్లోడింగ్ యాక్టివిటీస్ని సింప్లిఫై చేయడానికి ఏదైనా అవకాశం ఉందా, దానికి సంబంధించిన మార్గాలు, వాటికి సంబంధించిన సొల్యూషన్స్ ఏదైనా ఉంటే కనుగొనేటట్టు ఉండడం. These are the 4 important points related to transport management system. Coming to the next, emergency plan. అంటే అత్యవసర పరిస్థితి సంబంధించిన ప్రణాళిక ఏ రకంగా ఉండాలి. Coming to the ఎమర్జెన్సీ ప్లాన్ కన్సిస్ట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. అంటే క్రింద పేర్కొన్న అంశాలు ఉంటాయి. ఏంటి అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ ప్లాన్లో? లీడర్షిప్ అండ్ అడ్మినిస్ట్రేషన్. అంటే నాయకత్వ లక్షణాలు మరియు పరిపాలన దక్షత. పర్టికులర్ వర్క్స్ మెయిన్ కంట్రోలర్, వర్క్స్ ఇన్సిడెంట్ కంట్రోలర్ యొక్క లీడర్షిప్ అండ్ అడ్మినిస్ట్రేషన్స్ ఏ రకమైన ఎసెన్స్ డిఫైన్ చేయాలి అన్నది అందులో ఉంటుంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది కీ పర్సనల్. అంటే ముఖ్యమైన వ్యక్తుల యొక్క విధులు బాధ్యతలు, వాళ్ళు ఏ చెయ్యాలి అన్నది ఎమర్జెన్సీ ప్లాన్లో ఉంటుంది. తర్వాత మ్యూచువల్ ఎయిడ్ సిస్టమ్. అంటే పరస్పరంగా సహకరించుకోవాలి. సపోజ్ ఇఫ్ ఎనీ ఇండస్ట్రీలో మనకు ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకోండి, కంపెనీలో సర్టెన్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్, సేఫ్టీ ఎక్విప్మెంట్స్ లేవు, పక్కనే వేరే కంపెనీ నుంచి ఇమీడియట్గా పిఆర్ పెట్టుకొని తెప్పించుకోవడం. అలాగా ఒక కంపెనీ మధ్య పరస్పర సహకారం ఏ రకంగా ఉండాలన్నది పర్టికులర్ ప్లాన్ సూచిస్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఎమర్జెన్సీ యాక్షన్. అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఏ రకంగా స్పందించాలి అన్న దాని మీద. కమింగ్ టు ది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, పబ్లిక్ రిలేషన్స్. అంటే
అంటే జనరల్గా గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి హౌ యూ మెయింటైన్ ది రిలేషన్, లైక్ ఐఏఎస్ ఆఫీసర్, ఫైర్ డిపార్ట్మెంట్, నీకు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వీళ్ళందరి సహకారం ఉండాలన్నమాట. కమింగ్ టు ది లైట్ అండ్ పవర్, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ప్రొటెక్షన్ ఆఫ్ ది విటల్ రికార్డ్. అంటే ఆన్ సైట్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు నీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ సంబంధించిన రికార్డ్స్ ఏ రకంగా ప్రొటెక్ట్ చేయాలి అన్నది ప్లాన్లో ఉంటుంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, సోర్సెస్ ఆఫ్ ది ఎనర్జీ కంట్రోల్. అంటే ఆ పర్టికులర్ శక్తిని, అంటే ఇన్ కేస్ ఆఫ్ ది ఎమర్జెన్సీ వచ్చినప్పుడు జస్ట్ యూ హ్యావ్ టు కంట్రోల్ ది ఎనర్జీ. ఫస్ట్ ఫైర్ హజార్డ్స్ అయినప్పుడు నువ్వేం చేస్తావు, ప్రాథమికంగా పవర్ ఆఫ్ చేయాలన్నమాట. ఆ పవర్ని ఏ రకంగా అదుపు చేస్తూ కంట్రోల్ చేయాలి అన్నగా దానికి సంబంధించిన ప్రణాళిక ఉంటుంది. కమింగ్ టు ది ట్రైనింగ్, ట్రైనింగ్ అంటే ఆన్ సైట్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏ రకంగా శిక్షణ, అంటే మనకు మోక్ డ్రిల్స్ సంబంధించిన డెమో ప్రాక్టీసెస్ సంబంధించిన ప్రణాళిక ఉంటుంది. అది ఇలా నువ్వు ప్రాపర్గా మాక్ డ్రిల్స్ ప్రాక్టికల్గా అంటే డెమో డ్రిల్స్ అవి కండక్ట్ చేసినప్పుడు యాక్చువల్ పరిస్థితుల్లో వర్కర్స్ అందరూ ఏ రకంగా స్పందించాలి అన్నది ఈ పర్టికులర్ మన ట్రైనింగ్ ప్లాన్లో ఉంటుంది. కమింగ్ టు ది నెక్స్ట్, protective and rescue equipment. What type of the protective equipment, what type of the rescue equipment is supposed to be maintained? Inventory, at least inventory అంటే మినిమం స్టాక్ ఎంత మెయింటైన్ చేయాలి అన్నది ఈ పర్టికులర్ ప్లాన్లో ఉంటుంది. అదైన తర్వాత కమ్యూనికేషన్ ప్లాన్, అంటే సమాచారం ఏ రకంగా ఇవ్వాలి. వర్క్స్ మెయిన్ కంట్రోల్ టు వర్క్స్ ఇన్సిడెంట్ కంట్రోల్, వర్క్స్ ఇన్సిడెంట్ కంట్రోల్ టు ఏరియా మేనేజర్, ఏరియా మేనేజర్ టు రన్నర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్స్, వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ మధ్య సమాచారం ఏ రకంగా ఉండాలన్నది ఈ పర్టికులర్ కమ్యూనికేషన్ ప్లాన్లో ఉంటుందన్నమాట. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 5, ఫస్ట్ ఎయిడ్ ప్లాన్, అంటే ప్రాథమిక చికిత్స ఏ రకంగా చెయ్యాలి. కమింగ్ టు ది దిస్ పాయింట్, ద ఫస్ట్ ఎయిడ్ ప్లాన్ కన్సిస్ట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఏముంటాయి? The requirement of the contents in the first aid box, examples, equipments, dressing. ఆ పర్టికులర్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో కంటెంట్స్, అంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్లు ఉంటాయి ప్రతి వర్క్ స్టేషన్స్ లో, అందులో కంటెంట్స్ ఉన్నాయా లేవా చెక్ చేయడం. అంటే అందులో మనకి ఎక్విప్మెంట్స్, డ్రెస్సింగ్, రకరకాల ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయడం. కమింగ్ టు ది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ట్రీట్మెంట్ ఫర్ బ్రీతింగ్. అంటే అతనికి ఇంజూర్ అయ్యాడు, అతనికి ఊపిరి తీసుకోవట్లేదు అంటే ఏ రకంగా ట్రీట్మెంట్ చేయాలి అతనికి, దానికి సంబంధించిన ప్రణాళిక. కమింగ్ టు ది చెక్ ఫర్ బ్లడ్ లాస్, అతనికి విపరీతంగా బ్లీడింగ్ అవుతుంది, ఏ రకమైన ట్రీట్మెంట్ చేయాలి, దానికి సంబంధించిన ప్రణాళిక. కమింగ్ టు ది ట్రీట్మెంట్ ఫర్ ది షాక్, షాక్స్ ఆర్ 2 different టైప్స్, అయనైజేషన్ షాక్స్, నాన్ అయనైజేషన్ షాక్స్. ఆ రకంగా ఏ రకంగా ట్రీట్మెంట్ చేయాలి, దానికి సంబంధించిన ప్రణాళిక. కమింగ్ టు ది ట్రీట్మెంట్ ఫర్ ఫ్రాక్చర్స్, బొమ్మికలు ఇరిగినప్పుడు ఏ రకంగా ట్రీట్మెంట్ చేయాలి. కమింగ్ టు ది ట్రీట్మెంట్ ఫర్ ది సింపుల్ ఇంజురీస్, అంటే చిన్న చిన్న కోసుకోవడం, గీరుకోవడం సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఏ రకంగా ట్రీట్మెంట్ చేయాలి అన్నది అంతా పూర్తిగా ఫస్ట్ ఎయిడ్ ప్లాన్లో ఉంటుంది. కమింగ్ టు ది లాస్ట్ పాయింట్, రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నియర్ ఆల్ వర్క్ స్టేషన్స్, అంటే ప్రతి పని ప్రదేశంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ అవసరమా, లేకపోతే 2 వర్క్ స్టేషన్స్ కలిపి ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెడితే సరిపోతుందా అన్నది ఈ పర్టికులర్ ప్రణాళికలో ఉంటుందని చెప్పి అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ ప్లాన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ? అంటే వృత్తిపరంగా ఎవరికైనా హెల్త్ పరమైన సమస్యలు వచ్చినప్పుడు ఏ రకంగా మనం ప్రణాళిక ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కెమికల్ క్లీనింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాడు, ఆ కెమికల్ ప్యాకింగ్ సైడ్ ఉంటున్న వర్కర్కి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తుంటాయి. ఆ పర్టికులర్ ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు ఏ రకంగా ప్రణాళిక వేయాలి అన్నది ఇందులో ఉంటుంది అన్నమాట. కమింగ్ టు ది ఫస్ట్ సబ్ పాయింట్, health assessment of the workers before their assignment to a specific task which may involve
exposure to the particular hazard to the health. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పాయింట్? ఆరోగ్యపరమైన అంచనాలు మనం వేసుకోవాలి. ఆ పర్టికులర్ వర్కర్స్ కెమికల్ క్లీనింగ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు, లేకపోతే కెమికల్ హజార్డస్ కెమికల్ ప్యాకింగ్ చేస్తున్నప్పుడు, లేకపోతే హజార్డస్ కెమికల్స్కి ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ వర్కర్ యొక్క ఆరోగ్యపరమైన సమస్యలు ముందే మెడికల్ రికార్డ్స్ ద్వారా నువ్వు లెక్కింపు చేసుకోవాలి. దట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ సూటబుల్ ఫర్ ద డూయింగ్ పర్టికులర్ హజార్డస్ యాక్టివిటీ అన్నదానికి నువ్వు లెక్కింపు చేసుకోవాలి. దానికి సంబంధించిన ప్రణాళికలు ఉంటాయి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, health assessment on reception of the workers after a prolonged absence for the health reason of the workers, determining the workers suitability for the job and need for the reassignment and rehabilitation. Suppose ఒక వ్యక్తి ఒక కెమికల్ క్లీనింగ్ చేస్తున్న వ్యక్తి ఒక 10 days పాటు రాలేదు డ్యూటీకి, ఒక 15 days ఏదో ఆక్యుపేషనల్ డిసీజ్ వలన అతను రెక్టిఫై వచ్చాడు. అతనికి ఇమీడియట్గా నువ్వు ఆ వర్క్ మళ్ళీ కేటాయించకూడదు. అతనికి ఫర్దర్గా మళ్ళీ హెల్త్ అసెస్మెంట్ చేసి మెడికల్ సర్వేలెన్స్ ద్వారా అతని తాలూకా హెల్త్ ఎలాగుంది అనేది చెక్ చేసి, ఓకే అతను ఫిట్ ఫర్ వర్క్ అంటే జస్ట్ యూ హ్యావ్ టు గివ్ ద రీఅసైన్మెంట్. అతనికి మళ్ళా తిరిగి ఆ పని కేటాయించి పునరావాసం కల్పించేటట్టు చెయ్యాలని చెప్పి అంటున్నాడు. ఓకే, coming to the third point, health assessment and after the termination of the assignments involving the hazards which might contribute for the future health impairment. సపోజ్ ఒక వ్యక్తి కెమికల్ క్లీనింగ్ యాక్టివిటీస్ చేస్తున్న వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది అనుకుందాం. అతను 6 నెలల తర్వాత మళ్ళీ చికిత్స చేయించుకొని రెస్ట్ వెనక్కి వచ్చాడు. వచ్చి మళ్ళీ అతనికి హెల్త్ అసెస్మెంట్, ఆరోగ్యపరమైన మన సమస్యలు ఏమైనా ఉంటే అవి చెక్ చేసి మళ్ళీ అతనికి అదే వర్క్ అసైన్ చేయకూడదు. ఆ వర్క్ టెర్మినేట్ చేసి ఏదైనా లైట్ వర్క్ యాక్టివిటీ అతనికి ఇచ్చేటట్టు ఉండాలి. మళ్ళీ అతనికి అదే యాక్టివిటీ నువ్వు ఇన్స్టాల్ చేసావంటే అతనికి ఫ్యూచర్లో అదే ఆరోగ్యపరమైన సమస్య రావడానికి అవకాశం వచ్చి అతను బలహీనపడిపోయే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నాడు. ఈజ్ ఆర్ ది 3 important points related to occupation health and safety plan. Okay, right. Okay, once again I am explaining briefly what are the variety of this safety plan. Number one is the site safety plan. Number 2 is the crowd management plan. Number 3 is the transport management plan. Number 4 is the emergency plan. Number 5 is the first aid plan. Number 6 is the strategic and occupational health safety plan. These are the varieties of the safety plan. Coming to the site safety plan, అంటే particular site safety plan లో ఈ particular points ఉంటాయి. What are the particular points? సైట్ ప్లాన్ అండ్ టోపోగ్రాఫిక్ ప్లాన్, పర్టికులర్ సైట్ యొక్క స్థలాకృతి, దాని యొక్క దిక్కులు ఉంటాయి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ప్లాన్ షోయింగ్ ది ఫైర్ ఫైటింగ్ ఫెసిలిటీస్, అగ్ని కదలికని ఆర్పే పరికరాలు, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే ఫైర్ హైడ్రెంట్స్ ఎక్కడ ఉంటాయి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎక్కడ ఉంటాయి అన్నది పర్టికులర్ ప్లాన్లో సూచించబడుతుంది. కమింగ్ టు ది నెంబర్ 3, ప్లాన్ షోయింగ్ హజార్డస్ మెటీరియల్ స్టోరేజ్ ఏరియా, ఆ పర్టికులర్ ప్లాన్లో ప్రమాదకరమైన మెటీరియల్ యొక్క స్టోరేజ్ ఏరియా ఎక్కడుందన్నది చూపిస్తుంది. కమింగ్ టు ది మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఫర్ ది హజార్డస్ కెమికల్స్, అంటే హజార్డస్ కెమికల్స్ యొక్క మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ పాస్ట్ 3 years ఎక్కడ స్టోరేజ్ ఉన్నాయన్నది ఆ పర్టికులర్ ప్లాన్ చూపిస్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్, ఫెసిలిటీస్ అవైలబుల్ ఇన్ ఏ మెయిన్ కంట్రోల్ సెంటర్, అంటే ఆ పర్టికులర్ ఎమర్జెన్సీ కంట్రోల్ సెంటర్స్లో ఏ రకమైన సదుపాయాలు ఉన్నాయి అన్నది ఈ పర్టికులర్ సైట్ సేఫ్టీ ప్లాన్ నిర్ధారిస్తుంది. లిస్ట్ ఆఫ్ ది సేఫ్టీ ఎక్విప్మెంట్, అంటే ఎన్ని సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. లిస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెలిఫోన్ నెంబర్స్ అండ్ అడ్రసెస్, అంటే ఇంపార్టెంట్ టెలిఫోన్ నెంబర్స్ అంటే కీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ యొక్క ఇంపార్టెంట్ టెలిఫోన్
అడ్రసెస్ ఇందులో ఉంటాయి. తర్వాత లిస్ట్ ఆఫ్ ది ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్, అత్యవసర పరిస్థితికి సంబంధించిన పరికరాలు ఎన్ని ఉంటాయి అన్నది పర్టికులర్ సైట్ సేఫ్టీ ప్లాన్ చెప్తుంది అనమాట. కమింగ్ టు ది నెంబర్ 2, క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే గుంపు యొక్క మదింపు ప్రణాళిక. అంటే ఎప్పుడు ఎక్కడైతే ఓవర్ క్రౌడింగ్ అవుతుందో అక్కడ డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, యాజ్ వెల్ యాజ్ యాక్సిడెంట్స్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ పర్టికులర్ పని స్టేషన్స్ అన్నవి నో ఓవర్ క్రౌడింగ్, ఎట్టి పరిస్థితుల్లో ఓవర్ క్రౌడింగ్ అవ్వకూడదు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, కంటైన్ 14.2 cubic meter is required for each individual workspace volume. అంటే ఒక వ్యక్తి పని చేయడానికి మినిమం 14.2 cubic meter స్పేస్ కావాలి, అంటే వాల్యూమ్ గల స్పేస్ కావాలి. అంటే పర్టికులర్ రూమ్ యొక్క ఘనపరిమాణం కొనండి, ఆ పర్టికులర్ రూమ్ యొక్క ఘనపరిమాణం సపోజ్ 100 cubic meter ఉందనుకో, పొడుగు వెడల్పు ఎత్తు కలిపి 100 divided by 15 వేస్తే అప్రాక్సిమేట్గా ఆ పర్టికులర్ 100 cubic meter ఘనపరిమాణం గల రూమ్లో 6 to 7 వర్కర్స్ మించి పనిచేయకూడదు. కమింగ్ టు ది నెక్స్ట్, హ్యావ్ ఏ సాలిడ్ ఎంట్రీ ఈజ్ పాసిబుల్. అంటే పర్టికులర్ ఏరియాలో సేఫ్ యాక్సెస్ అండ్ సేఫ్ ఎగ్రెస్ ఉండాలి, అంటే క్షేమంగా లోపలికి ప్రవేశించేటట్టు, క్షేమంగా బయటపడేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇన్స్టాల్ క్రౌడ్ కంట్రోల్ బ్యారియర్స్ ఫర్ కీపింగ్ వెహికల్ అండ్ పెడెస్ట్రియన్ సపరేట్. అంటే పర్టికులర్ ఫోర్ క్లిఫ్ట్స్ తిరిగే ఏరియా, పెడెస్ట్రియన్ తిరిగే ఏరియా మధ్యలో ఒక బ్యారిగేడ్స్ కట్టి సపరేట్ చేయాలి. కమింగ్ టు ది మేక్ షూర్ ఆల్ వర్కర్స్ ఆర్ వెల్ లిట్. అంటే ఎక్కువ వెలుతురుండే ప్రదేశాల్లో వర్కర్స్ పనిచేసేటట్టు చూడడం. దిస్ ఈస్ ద సెకండ్ క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్. కమింగ్ టు ది నెంబర్ 3, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ ప్లాన్. అంటే ఇందులో ఏంటి, మనకి రవాణా సంబంధించిన రవాణాని ఏ రకంగా మేనేజ్ చేయాలి, దానికి సంబంధించిన ప్రణాళిక ఏంటి. యాక్సెస్ యువర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ అని నీ యొక్క రవాణా వ్యవస్థ యొక్క క్యాపబిలిటీస్, సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయో నువ్వు యాక్సెస్ చేయడం. కమింగ్ టు ది నెంబర్ 2, ఐడెంటిఫై యువర్ టార్గెట్ స్టేట్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆపరేషన్ పెర్ఫార్మెన్స్. అంటే నీ యొక్క రవాణా వ్యవస్థ యొక్క కార్యకలాపాల యొక్క ప్రదర్శన నీ యొక్క అనుగుణంగా నీ యొక్క లక్ష్య స్థితికి చేరుకోగలదా లేదా అన్నది గుర్తించడం. కమింగ్ టు ది నెంబర్ 3, డిటర్మైన్ ది అప్రోప్రియేట్ మూవింగ్ పార్ట్స్ టు మూవ్ ఫార్వర్డ్ టు ది టార్గెట్ స్టేట్. ఇనిషియడ్ గూడ్స్ అయినవి ప్రాపర్గా ఆ ట్రాన్స్పోర్ట్ లోడింగ్ అన్లోడింగ్ యాక్టివిటీ అవుతున్న దగ్గరికి క్షేమంగా పంపించడానికి ఏ రకమైన టెక్నిక్స్ వాడాలో కనుగొనడం. కమింగ్ టు ది నెంబర్ 4, డిటర్మైన్ ది అప్రోప్రియేట్ సొల్యూషన్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ టు మూవ్ ది టార్గెట్ స్టేట్. అంటే ఆ పర్టికులర్ రవాణా వ్యవస్థ ఏదైనా పెంపుదలకు విస్తరించడానికి ఏదైనా అవకాశం ఉందా, అవకాశం ఉంటే వాటి యొక్క అవకాశాలు కనుగొనే మార్గం చూడడం. దీస్ పాయింట్స్ ఆర్ కన్సర్న్ ఎట్ ది ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ ప్లాన్. కమింగ్ టు ది ఎమర్జెన్సీ ప్లాన్. ఈ పర్టికులర్ ఎమర్జెన్సీ ప్లాన్లో ఏముంటాయి మనకి, లీడర్షిప్ అండ్ అడ్మినిస్ట్రేషన్, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కీ పర్సనల్. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, మ్యూచువల్ ఎయిడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది మ్యూచువల్ ఎయిడ్? పరస్పరంగా సహకారం అందించుకోవడం. ఒక ఇండస్ట్రీ రెండో ఇండస్ట్రీ ఏ రకంగా సహకారం అందించుకోవాలి. ఎమర్జెన్సీ యాక్షన్, అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఏ రకంగా స్పందించాలి, దానికి సంబంధించిన ప్లాన్. పబ్లిక్ రిలేషన్స్ అంటే పర్టికులర్ గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి ఏ రకంగా రిలేషన్ మెయింటైన్ చేయాలి, దానికి సంబంధించిన ప్లాన్. కమింగ్ టు ది లైట్ అండ్ పవర్. కమింగ్ టు ది ప్రొటెక్షన్ ఆఫ్ ది విటల్ రికార్డ్. పర్టికులర్ ఆన్సైట్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇంపార్టెంట్ రికార్డ్స్ ఏ రకంగా భద్రపరచుకోవాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, సోర్సెస్ ఆఫ్ ది ఎనర్జీ కంట్రోల్. ఆ పర్టికులర్ ఎనర్జీని ఏ రకంగా కంట్రోల్ చేస్తూ బ్రేక్ డౌన్ చేయాలి. కమింగ్ టు ది ట్రైనింగ్, శిక్షణ, ఆన్సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ యొక్క శిక్షణ. Protection and rescue equipment. What type of the protective equipment is required? What type of the rescue equipments are required during on-site emergency? దానికి సంబంధించిన ప్రణాళిక. కమ్యూనికేషన్ ప్లాన్ అంటే ఏ రకంగా సమాచారం అందించుకోవాలి, దానికి సంబంధించిన ప్రణాళిక ఉంటాయి. కమింగ్ టు ది ఫస్ట్ ఎయిడ్ ప్లాన్. ఫస్ట్ ఎయిడ్ ప్లాన్స్లో ఆ పర్టికులర్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో మన డ్రెస్సింగ్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ ఎన్ని ఉన్నాయి అన్నది
చెక్ చేసుకోవడం. కమింగ్ టు ది ట్రీట్మెంట్ ఫర్ బ్రీతింగ్, అంటే అతను షాక్లో ఊపిరి తీసుకోలేకపోతున్నప్పుడు ఏ రకమైన ట్రీట్మెంట్ కలగజేసి అతనికి ఊపిరి పోయాలి, దానికి సంబంధించిన ప్లాన్. చెక్ ఫర్ బ్లడ్ లాస్, అంటే మేజర్గా బ్లడ్ లాస్ అవుతుంది, ఏ రకమైన ట్రీట్మెంట్ చేయాలి, దానికి సంబంధించిన ప్లాన్. ట్రీట్మెంట్ ఫర్ షాక్, ట్రీట్మెంట్ ఫర్ ఫ్రాక్చర్స్, ట్రీట్మెంట్ ఫర్ సింపుల్ ఇంజరీస్. Coming to the next requirement of the first aid center near all the workstations. Coming to the occupation health safety plan. ఏంటి ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ ప్లాన్ అంటే ఏంటి? హెల్త్ అసెస్మెంట్ ఆఫ్ ది వర్కర్స్ బిఫోర్ దేర్ అసైన్మెంట్ టు ది స్పెసిఫిక్ టాస్క్ విచ్ మే ఇన్క్లూడ్ ఎక్స్పోజర్ టు పర్టికులర్ హజార్డ్ టు ది హెల్త్. అంటే జనరల్గా కెమికల్ క్లీనింగ్ యాక్టివిటీస్, కెమికల్స్ మీద ప్రయోగాలు చేస్తున్న వ్యక్తులు కి హెల్త్ హజార్డ్స్కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి ఆ పర్టికులర్ యాక్టివిటీ క్రియేట్ చేసినప్పుడు ఏ రకమైన ఆరోగ్యపరమైన లెక్కింపులు చెయ్యాలి అన్న దానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, హెల్త్ అసెస్మెంట్ ఆన్ ది రిసెప్షన్ ఆఫ్ ది వర్కర్ ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ ఆబ్సెన్స్ ఫర్ ది హెల్త్ రీజన్ ఆఫ్ ది వర్కర్స్, డిటర్మినింగ్ ది వర్కర్ సూటబిలిటీ ఫర్ ది జాబ్ అండ్ నీడ్ ఫర్ ది రీఅసైన్మెంట్ అండ్ రీహాబిటేషన్. అంటే ఒక వ్యక్తి ఒక హెల్త్ రీజన్స్ వలన ఒక 10 to 15 డేస్ ఒక 10 to 15 డేస్ ఒక 10 to 15 డేస్ ఆబ్సెంట్ అయ్యాడు. అతను తిరిగి వచ్చిన తర్వాత అతనికి మళ్ళా ఆరోగ్యపరమైన లెక్కింపులు చేసి దట్ పర్సన్ ఈజ్ ఓకే ఫిట్ ఫర్ దట్ డూయింగ్ పర్టికులర్ హజార్డస్ యాక్టివిటీ జాబ్ అంటే అతనికి తిరిగి కేటాయించి పునరావాసం కల్పించే పద్ధతి. కమింగ్ టు ది థర్డ్ ఇంపార్టెంట్, హెల్త్ అసెస్మెంట్ అండ్ ఆఫ్టర్ ది టెర్మినేషన్ ఆఫ్ ది అసైన్మెంట్స్ ఇన్వాల్వింగ్ ది హజార్డ్స్ విచ్ మైట్ కాజ్ కాంట్రిబ్యూట్ ది ఫ్యూచర్ హెల్త్ ఇంప్రూవ్మెంట్. అంటే ఆక్యుపేషన్ డిసీజ్ వచ్చింది, క్యాన్సర్, ఒక 6 నెలలు 7 నెలలు హాస్పిటల్లో ఉండి వచ్చాడు, అతనికి మళ్ళీ అదే యాక్టివిటీ నువ్వు కేటాయించకూడదు, వేరే